హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ 500 కోట్ల కలెక్షన్స్ ఎందుకు రాబట్టలేకపోయింది? మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా? మెయిన్గా ఈ మూవీకి ఎందుకు కలెక్షన్స్ అంతలా రాలేదు? ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ చూసుకున్నట్లయితే అట్టర్ ఫ్లాప్ మూవీ, ఆ మూవీకి అట్టర్ ఫ్లాప్ మూవీ అయినా సరే 280 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ దేవర మూవీ కావచ్చు, దేవర మూవీ కూడా అంత గొప్పగా ఏమి ఉండదు, అయినా సరే అది కూడా ఓజీ మూవీ అంత రేంజ్లో కూడా ఉండదు మన మూవీస్ పరంగా కంపారిజన్ చేసుకున్నట్లయితే. అలాంటి దేవర మూవీకి 650 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చాయి. మరి ఈ ఓజీ మూవీకి ఎందుకని కలెక్షన్స్ రాలేదంటే మెయిన్గా మూవీ ప్రమోషన్స్ అనమాట. ఈ ఓజీ మూవీని ఏవైతే డివివి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఉన్నారో ఏమాత్రం ప్రమోషన్స్ అయితే చేయలేదు. కేవలం మన తెలుగు స్టేట్లో ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంటే పెట్టారు, అంతేగాని నార్త్లో ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు. అలానే కన్నడ, మలయాళం వాళ్ళకి ఈ ఓజీ మూవీ రిలీజ్ అయిన సంగతి కూడా చాలామందికి తెలియదు. తమిళనాడులో కూడా ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు. ఇది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే ఈ మూవీ యొక్క టికెట్ రేట్స్ అనేవి తగ్గించలేదు. మూవీ టికెట్ రేట్స్ మినిమం 3 వీక్స్ వరకు ఒక్కటే రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం ఏ మూవీకైనా 1 వీక్ తర్వాత టికెట్ రేట్స్ అనేవి డ్రాప్ చేస్తారు. కాకుంటే ఈ మూవీకి టికెట్ రేట్స్ అనేవి తగ్గించలేదు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. టికెట్ రేట్స్ అనేవి తగ్గించుంటే కేవలం ఈ మూవీకి ఒక 20-30 crores అయినా కలిసి ఉండేది, ఎక్కువ మంది మూవీని అయితే చూసేటోళ్ళు. అండ్ మెయిన్గా ఈ మూవీకి కలెక్షన్స్ రాకపోవడానికి హిందీ బాక్స్ ఆఫీస్ అనమాట. హిందీ బెల్ట్ నుంచి కేవలం 8 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనమాట. ఎందుకంటే హిందీలో ఈ మూవీకి ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు. హిందీ ఆడియన్స్కి ఈ మూవీ బాగా ఎక్కేది, ఎందుకంటే హిందీ వాళ్ళకి ఎక్కువగా ఏవైతే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందో అవే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది ఈ మూవీలో చాలా ఉన్నా సరే హిందీలో ప్రమోషన్స్ చేయలేదు. మూవీ కలెక్షన్స్